ఓం శాంతి 10-11-1983 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. ముఖ్యమైన సోదరి సోదరుల మీటింగ్ సమయంలో అవ్యక్త బాప్దాదా ఉచ్చరించిన మధురమైన మహావాక్యాలు, అమూల్యమైన మహావాక్యాలు. ఈరోజు సర్వశక్తుల సాగరుడైన బాబా శక్తి సేనను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకం మధ్యలో త్రిశూలము అనగా త్రిమూర్తి స్మృతి స్పష్టమైన గుర్తుగా కనిపిస్తుంది. శక్తుల గుర్తుగా త్రిశూలాన్ని చూపిస్తారు కనుక ప్రతి ఒక్కరూ త్రిశూలధారి శక్తి సేన కదా. బాప్దాదా మరియు మీరు ఈ త్రిమూర్తి ఎల్లప్పుడూ స్పష్ట రూపంలో ఉంటుందా, లేక ఒక్కోసారి మర్జ్ అయి ఒక్కోసారి మర్జ్ అయి ఉంటుందా? బాప్దాదాతో పాటుగా నేను శ్రేష్ఠ శక్తిశాలి ఆత్మను, ఇది కూడా గుర్తు ఉంటుందా? ఈ త్రిమూర్తి స్మృతి ద్వారా శక్తులలో శివుడు కనిపిస్తారు. చాలా మందిరాలలో బాప్దాదా కంబైన్డ్ స్మృతి చిహ్నమైన శివుడి ప్రతిమతో పాటు ఆ ప్రతిమలో మనుష్య ఆకారాన్ని కూడా చూపిస్తారు. ఇది బాప్దాదా కంబైన్డ్ స్మృతి చిహ్నం. దానితో పాటుగా శక్తిని కూడా చూపిస్తారు కనుక ఈ త్రిమూర్తి స్మృతి స్వరూప స్థితి ద్వారా సహజంగానే సాక్షాత్కార మూర్తులుగా అయిపోతారు. ఇప్పుడు సేవాధారి మూర్తులుగా, భాషణకర్త మూర్తులుగా, మాస్టర్ శిక్షకులుగా అయ్యారు. ఇప్పుడు సాక్షాత్తు మూర్తిగా అవ్వాలి. సహజ యోగిగా అయ్యారు, కానీ శ్రేష్ఠ యోగిగా అవ్వాలి. తపస్వీలుగా అయ్యారు, ఇంకా మహా తపస్వీలుగా కావాలి. ఈరోజు సేవ అనండి, తపస్సు అనండి, చదువు అనండి, పురుషార్థం అనండి, పవిత్రత యొక్క అంచులు అనండి, అవి ఏ అలలో ఉన్నాయి తెలుసా? సహయోగిలోని సహజమన్న మాట యొక్క అలలో ముందుకు వెళ్తున్నాయి. కానీ చివరి సమయం అనుసారంగా వర్తమాన మనుష్యాత్మలకు వాణి ద్వారా కాకుండా శ్రేష్ఠ వైబ్రేషన్లు, శ్రేష్ఠ వాయుమండలముల ద్వారా సాక్షాత్కారము సహజమైపోవాలి. దీని ఆవశ్యకత ఉంది. అనుభవం కూడా సాక్షాత్కార సమానమైనది. వినిపించే వారైతే చాలామంది ఉన్నారు. ఎవరికైతే వినిపిస్తారో వారు కూడా వినిపించడంలో తక్కువైన వారేమీ కారు. కానీ సాక్షాత్కారం చేయించడంలోనే లోటు ఉంది. అలాంటి వారు సాక్షాత్కారం చేయించలేరు. ఈ విశేషత, ఈ నవీనత, ఈ సిద్ధి శ్రేష్ఠాత్మలైన మీలోనే ఉంది. ఈ విశేషతను స్టేజ్ పైకి తీసుకురండి. ఈ విశేషత ఆధారంగానే మేం చూసాము, మేము పొందాము, మేం కేవలం వినడమే కాదు, కానీ సాక్షాత్తు బాబా యొక్క క్షణకాల దర్శనమును అనుభవం చేశాము అని అందరూ వర్ణిస్తారు. ఫలానా సోదరి లేక ఫలానా సోదరుడు మాట్లాడుతున్నారు అని అనుభవం చెయ్యరు. కానీ వీరి ద్వారా ఏదో అలౌకిక శక్తి మాట్లాడుతూ ఉంది అని అనుభవం చేస్తారు. ఆదిలో బ్రహ్మకు విశేష శక్తి సాక్షాత్కారమైంది. అప్పుడు ఏమని వర్ణించారు? వీరు ఎవరు, ఏంటి, అలా వీరు ఎవరు అని వినేవారికి అనుభవం కావాలి. కేవలం పాయింట్స్ వినడం కాదు, కానీ మస్తక మధ్యలో పాయింట్ ఆఫ్ లైట్ కనిపించాలి. ఈ నవీనతయే అందరికీ గుర్తించడం అనే కళ్ళను తెరిపిస్తుంది. ఇప్పుడు గుర్తించడము అనే కళ్ళు తెరవలేదు. ఇప్పుడైతే ఇతరుల లైన్లోకి మిమ్మల్ని కూడా తీసుకువస్తున్నారు. ఇది అది ఏదైతే ఉందో అలాగే ఇది కూడా. వారు ఏ విధంగా చెప్తున్నారు అలాగే వీరు కూడా చెప్తున్నారు, వీరు కూడా చేస్తారు ఇలాగంటారు. కానీ మేము ఎవరినైతే ఆహ్వానిస్తున్నామో, ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో వారే వీరు అన్న ఇటువంటి అనుభూతి యొక్క అవసరం చాలా ఉంది. ఇందుకు సాధనం కేవలం ఒక్క మాటను మార్చండి. సహజ యోగి అన్న అలను మార్చండి. సహజ అన్న మాటను ప్రవృత్తిలో ఉపయోగించకండి, కానీ సర్వసిద్ధి స్వరూపులుగా అవ్వడంలో ఉపయోగించండి. శ్రేష్ఠ యోగిగా అవ్వాలి అనే అలా, మహా తపస్వి మూర్తిగా అవ్వాలి అనే అలా, సాక్షాత్కార మూర్తులుగా అవ్వాలి అనే అలా, ఆత్మికత యొక్క అలా. ఇప్పుడు దీని అవసరం ఉంది. ఇప్పుడు ఈ రేస్ చేయండి. ఎంతమందికి సందేశాన్ని ఇచ్చాము అన్నదైతే
7 రోజుల కోర్సు చేయించే వారి పని. వారు కూడా ఈ సందేశాన్ని ఇవ్వగలరు. కానీ ఎంతమందికి అనుభవం చేయించాము అన్న ఈ రేస్ చేయండి. అనుభవం చేయించాలి, అనుభవీలుగా చేయించాలి. ఇప్పుడు ఇటువంటి లహర్ నలువైపులా ఉండాలి. అర్థమైందా? 1984వ సంవత్సరం వస్తోంది. అప్పుడు చెప్పారు బాబా ఈ మాట. 84 గంటల శక్తి ప్రసిద్ధమైనది. దేవతలందరికీ మహిమ ఉంది. 84లో గంటనైతే మ్రోగిస్తారు కదా! అప్పుడే గాయనం అవుతుంది. 84 యొక్క గంట. ఇప్పుడు మొదట్లో లాగా సాక్షాత్కారపు అలను వ్యాపింపచేయండి. సందడి చెయ్యండి. మీరు సాక్షాత్తు బాబాల అయినట్లయితే సాక్షాత్కారము దానికదే అయిపోతుంది. ఇప్పుడు కాస్త కాస్త అనుభవం చేస్తారు. కానీ నలువైపులా ఈ అలను వ్యాపింపచేయండి. ఉత్సవాల అలను వ్యాపింపచేస్తారు కదా! ఉత్సవాలను చాలా చేశారు. సమారోహాలు కూడా చాలా చేశారు. ఇప్పుడు మిలన సమారోహాలను జరపండి. నూతన సంవత్సరం కొరకు క్రొత్త ప్లాన్ తయారు చేసేందుకు వచ్చారు. అన్నింటికంటే మొట్టమొదటి ప్లాన్ స్వయంలోని అన్ని బలహీనతల నుండి ప్లెయిన్గా అవ్వండి. అప్పుడే మీ నుండి సాక్షాత్కారాలు అవుతాయి. ఒకవేళ ఈ మీటింగ్లో ఈ ప్లాన్ ప్రాక్టికల్లోకి వచ్చినట్లయితే సేవ మీ పాదాలపై వ్రాలుతుంది. బాప్దాదా యొక్క ఈ ఆశని ఇప్పుడు పూర్తి చేయాలి. ఆశ ఇప్పుడు పూర్తి కాలేదు. మీటింగ్ అయితే అయిపోతుంది. బాప్దాదా వద్ద అందరి చార్ట్ అయితే ఉంది కదా! కేవలము గౌరవాన్ని ఉంచిన కారణంగా బాప్దాదా చెప్పరు. అచ్చా, ఈరోజు కాస్త కలిసేందుకు వచ్చాము. చార్ట్ గురించి చెప్పేందుకు రాలేదు. దాదీతో అన్నారు, మీ మిత్రురాలు దీదీ ఎక్కడ? గర్భంలో ఉందా? నిమిత్త మాత్రం గర్భంలో ఉంది. కానీ ఇప్పుడు కూడా సేవా పరిక్రమణ చేస్తున్నారు. ఏ విధంగా బ్రహ్మ బాబాతో పాటు సాకార స్వరూపంలో జగదంబ తర్వాత సహచరురాలిగా ఉండేదో అలా ఇప్పుడు కూడా అవ్యక్త బ్రహ్మతో పాటు ఉంది. సేవలో సహచరత్వపు పాత్రను పోషిస్తూ ఉంది. నిమిత్తంగా కర్మేంద్రియాల బంధనమైతే ఉంది. కానీ విశేషంగా సేవా బంధన ఉంది. యజ్ఞ స్థాపన యొక్క కార్య వ్యవహారాలను మొదట విశేష రూపంలో జగదంబ ఎలా సంభాళించేదో, జగదంబ తర్వాత విశేష నిమిత్త రూపంలో ఈ ఆత్మ దీది బాధ్యత ఉండేది. తోడుగా వేరే వారు ఉన్నా కానీ విశేష స్టేజ్పై సాకార బ్రహ్మతో పాటు పాత్రలో ఉంది. ఇప్పుడు కూడా బ్రహ్మ బాబా మరియు దీదీల పరస్పరంలో ఆత్మిక సంభాషణ, మనోరంజనము మరియు సేవ యొక్క భిన్న భిన్న పాత్ర నడుస్తూ ఉంటుంది. నూతన సృష్టి స్థాపనలో కూడా విశేషంగా బ్రహ్మతో పాటుగా అనన్య ఆత్మల పాత్ర ఇప్పుడు చాలా ఎక్కువ వేగంతో నడుస్తూ ఉంది. సాకార దీది యొక్క విశేష సంస్కారం ఏమిటి అంటే సేవా ప్లాన్స్ ప్రాక్టికల్లోకి తీసుకురావడం, ఉత్సాహ ఉల్లాసాలను ఇప్పించడంగా ఉండేది. అలాగే ఇప్పుడు కూడా అదే సంస్కారం. నూతన ప్రపంచ స్థాపన కార్యం కొరకు నిమిత్తంగా అయిన గ్రూపుకి ఇంకా ఎక్కువ తీవ్ర గతిని ఇచ్చే పాత్ర నడుస్తూ ఉంది. దీది యొక్క విశేషమైన మాటలు గుర్తు ఉన్నాయా? ఉత్సాహ ఉల్లాసాలలోకి తీసుకువచ్చేందుకు విశేషమైన మాట ఏమనేవారు? ఏదైనా ఇంకా నూతనమైనది, క్రొత్తది చెయ్యండి అని ఎల్లప్పుడూ ఇదే మాట అనేది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏ నవీనతను తీసుకువచ్చారు అని పదే పదే అడుగుతూ ఉండేది. ఇలాగే అవ్యక్త బ్రహ్మతో కూడా పదే పదే ఈ మాటలతోనే ఆత్మిక సంభాషణ చేసేది. అడ్వాన్స్ పార్టీలో కూడా ఉత్సాహ ఉల్లాసాలను తీసుకువస్తూ ఉంది. ఇప్పటి వరకు ఏమేం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ సంస్కారమునే ప్రాక్టికల్లోకి తీసుకువస్తున్నారు. ఎవరిని కూర్చొనిచ్చేవారు కారు కదా! అడ్వాన్స్ పార్టీని కూడా ఇప్పుడు స్టేజ్ పైకి తీసుకువచ్చేందుకు బాణాలను సంధించే తయారీలో ఉన్నారు. కంట్రోలర్ సంస్కారం ఉండేది కదా! ఇప్పుడు అడ్వాన్స్ పార్టీ కంట్రోలర్. ఇప్పుడు కూడా సేవా సంస్కారము ప్రత్యక్ష రూపంలో ఉంది. అర్థమైందా? ఇప్పుడు దీది ఎక్కడ ఉంది? ఇప్పుడైతే విశ్వ పరిక్రమణ చేస్తూ ఉంది. స్టే తీసుకున్నప్పుడు తెలుపుతాము. ఇప్పుడు వారు కూడా మీకు సహయోగమునిచ్చేందుకు చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ తయారు చేస్తూ ఉన్నారు. అంటే స్టేజ్ మీదకి వచ్చినప్పుడు తెలిపిస్తాము అన్నారు బాబా.
ఆలస్యం అవ్వదు. అచ్చా! ఇటువంటి సదా శ్రేష్ఠ యోగులు, సదా మహా తపస్విమూర్తులు సాక్షాత్తు బాబాల ఈ బాబా సాక్షాత్కారమును చేయించేవారు. నలువైపులా మేం పొందాము, మేం చూసాము అన్న ఈ ప్రాప్తి అలను వ్యాపింపచేసేవారు అయిన మహా తపస్వి మూర్తులకు దేశ విదేశాలలోని సర్వస్నేహీలకు సేవలో మగ్నమై ఉండే పిల్లలందరికీ బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. మీటింగ్లోని వారితో మీటింగ్ అయితే అయిపోయింది. కేవలము సందేశాన్ని ఇచ్చేందుకు కాకుండా విశ్వాన్ని బాబా సమీపంగా తీసుకువచ్చేందుకు మీటింగ్ జరుగుతుంది. సమీపంగా తీసుకువస్తే సాంగత్యపు ప్రభావం పడుతుంది కదా. ఎంతగా బాబా సమీపంగా వస్తారో అంతగా సాంగత్యపు ప్రభావం పడుతుంది. ఎక్కడైతే వినాలో అక్కడ కొంత వినటం ఉంటుంది, కొంత మర్చిపోవడము ఉంటుంది. కానీ ఎవరైతే సమీపంగా వస్తారో వారు బాబాకు సమీపంగా ఉన్న కారణంగా ఆత్మిక రంగులో రంగరింపబడతారు. కనుక ఇప్పుడు ఏ సేవ ఉంది, సమీపంగా తీసుకువచ్చే సేవ ఉంది. సందేశం అయితే ఇచ్చేశారు మెసెంజర్లుగా అయ్యి, మెసేజ్ ఇచ్చే పాత్రనైతే పోషించేశారు. కానీ ఇప్పుడు ఎవరిలా అవ్వాలి? శక్తులను ఎల్లప్పుడూ ఏ రూపంలో గుర్తు చేస్తారు? అందరూ శక్తి సేనయే కదా. శక్తులను ఎల్లప్పుడూ తల్లి రూపంలో గుర్తు చేస్తారు. పాలనను తీసుకునే ఆలోచనలతో గుర్తు చేస్తారు. మెసేజ్ అయితే చాలా ఇచ్చారు. మరి ఇప్పుడు మెసేజ్ ఇచ్చేవారు కూడా చాలామంది తయారయ్యారు. ఇప్పుడు పాలనను ఇచ్చేవారు కావాలి తల్లిలాగా. ఎవరైతే విశేష నిమిత్తులుగా ఉన్నారో ఇప్పుడు వారి కార్యం ప్రతి క్షణము బాబా పాలనలో ఉండడం మరియు అందరికీ బాబా పాలనను ఇవ్వడం. చిన్న పిల్లలు ఎల్లప్పుడూ పాలనలో ఉన్న కారణంగా వారు ఎంత సంతోషంగా ఉంటారు. ఏమైనా కానీ పాలనలో ఉన్న కారణంగా ఎంత సంతోషం ఉంటుంది. అలాగే మీరందరూ కూడా సర్వాత్మలకు ప్రభు పాలనలో నడిచే అనుభవాన్ని చేయించండి. మేము ప్రభు పాలనలో నడుస్తున్నాము, వీరు మాకు ప్రభు పాలన యొక్క దృష్టిని ఇస్తున్నారు అని వారు భావించాలి. కనుక ఇప్పుడు పాలన యొక్క ఆవశ్యకత ఉంది. మరి మీరు పాలనను ఇచ్చేవారా లేక మెసేజ్ ఇచ్చేవారా? మెసెంజర్లుగా అయితే ఈ రోజుల్లో చాలామంది పిలిపించుకుంటూ ఉన్నారు. మెసెంజర్లుగా అవ్వడం చాలా సాధారణ విషయం. కానీ ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ వారు ఎలా అనుభవం చేయాలి అంటే మేము ఈశ్వరీయ పాలనలోకి వచ్చేసాము, మమ్మల్ని స్వయం ఈశ్వరుడే తల్లి తండ్రిలాగా ప్రాక్టికల్గా ఇక్కడ పాలన చేస్తున్నారు అని భావించాలి. సంబంధంలోకి తీసుకురావడం అని దీనిని అంటారు. అందరూ విశిష్టమైన వారే కదా. అనన్యులు అనగా అన్యులు. ఇతరులు ఏదైతే చెయ్యలేరో దానిని చేసి చూపించేవారే అనన్యమైన పిల్లలు. అందరూ చేసేదాన్ని చేయడం అదేమంత పెద్ద విషయం కాదు. పాలనకర్తం వారిని శక్తిశాలురుగా తయారు చేయటం, వారి సంకల్పాలను శక్తులను ఇమర్చేయటం, ప్రత్యక్షంగా తీసుకురావడం, ఉత్సాహ ఉల్లాసాలలోకి తీసుకురావడం, ప్రతి విషయంలో శక్తి స్వరూపులుగా అవ్వడం. ఈ రూపంలోని పాలన ఇప్పుడు ఎక్కువ కావాలి. నడుస్తున్నారు కానీ శక్తిశాలి ఆత్మలుగా ఈ నడవడం అవసరం. క్రొత్త వారు వచ్చిన వారు కూడా ఈశ్వరీయ శక్తి యొక్క అనుభూతిని తప్పకుండా చేయాలి. వాణి శక్తి యొక్క అనుభూతి అయితే నోటి ద్వారా జరుగుతూనే ఉంది. కానీ ఇక్కడ ఈశ్వరీయ శక్తి ఉంది అన్న ఈ అనుభూతిని చేయించండి. స్టేజ్ పైకి వచ్చినప్పుడు భాషణ చెయ్యాలి, మాట్లాడాలి అని గుర్తు ఉంటుంది. కానీ ఉపన్యాసం నిమిత్తం ఈశ్వరీయ శక్తి యొక్క భాషణను ఇవ్వాలి అన్నది ఎక్కువగా గుర్తు ఉండాలి. వాణిలో శబ్దంలో కూడా ఈశ్వరీయ శక్తి యొక్క భాషణ రావాలి. దీనిని అతీతత్వము అని అంటారు. స్పీచ్ చాలా బాగా ఇచ్చారు అని అంటే స్పీకర్ రూపంలో చూశారు. వీరు ఈశ్వరీయ లౌకిక ఆత్మలు. ఈ రూపంలో చూడాలి, ఈ అనుభూతిని చేయించాలి. ఈ భాషణయే ఈశ్వరీయ బీజాన్ని వేస్తుంది. ఈ ఉపన్యాసమే ఇక మళ్ళీ ఆ బీజం బయటికి రాలేదు. ఎవరికైనా క్షణకాలపు అనుభవం కలిగినా కూడా అంతిమం వరకు కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఈశ్వరుడి క్షణకాలపు దర్శన దృశ్యాన్ని ఎవరైతే రావటంతోనే చేస్తారో వారి నడవడిక, సేవ చేయటం అవి వేరేగా ఉంటాయి. ఎవరైతే కేవలం విని ప్రభావితులవుతారో వారి నడవడిక వేరేగా ఉంటుంది.
ఎవరైతే కేవలం ప్రేమలోనే నడుస్తూ ఉంటారో వారి నడవడిక వేరుగా ఉంటుంది. భిన్న భిన్న ప్రకారాలు ఉన్నాయి కదా! కనుక ఇప్పుడు మొదటగా స్వయాన్ని సదా ఈశ్వరీయ పాలనలో అనుభవం చేసుకున్నట్టయితే అప్పుడు ఇతరులకు అనుభవం అవుతుంది. సేవలో నడుస్తున్నారు కానీ సేవ కూడా పాలనయే. ఈశ్వరీయ పాలనలో నడుస్తున్నారు. సేవ శక్తిశాలురుగా తయారు చేస్తుంది కనుక ఇది కూడా ఈశ్వరీయ పాలన కదా! కానీ ఇది ఇమర్జ్ అయి ఉండాలి. ఈ దృఢ సంకల్పం చేయండి. అనన్యులు అనగా బాబా సమానంగా ఉదాహరణలు. అచ్చా! విదేశీ పిల్లలకు ప్రియ స్మృతులను ఇస్తూ బాప్దాదా విదేశీ పిల్లలందరికీ విశేష ప్రియ స్మృతులను పదమా గుణాలుగా రిటర్నులో ఇస్తున్నారు. అందరూ ఏవైతే లెటర్స్ మరియు సమాచారాలను వ్రాసారో వాటికి రిటర్న్‌గా పిల్లలందరికీ పురుషార్థమును తీవ్రం చేసినందుకు అభినందనలు మరియు దానితో పాటు పురుషార్థం చేస్తున్నప్పుడు ఒకవేళ ఏవైనా సైట్ సీన్స్ వచ్చినట్లయితే అందుకు గాబరా పడాల్సిన అవసరం లేదు. ఏ సైట్ సీన్‌లు వచ్చినా కానీ ఏ పరిస్థితులు వాటిని స్మృతి మరియు సంతోషముల ద్వారా దాటుతూ నడవండి. విజయము లేక సఫలత అనేది మీ జన్మసిద్ధ అధికారం. సైట్ సీన్స్‌ను దాటివేశారు మరియు గమ్యం లభించింది కనుక ఏ పెద్ద విషయాన్నైనా చిన్నదిగా చేసుకునేందుకు స్వయం అతి పెద్ద స్టేజ్‌పై స్థితులైనట్లయితే పెద్ద విషయం కూడా స్వయమే చిన్నదిగా స్వతహాగానే అయిపోతుంది. క్రింది స్థితిలో ఉండి పైన ఉన్న వస్తువును చూస్తే అప్పుడు పెద్దదిగా అనిపిస్తుంది. కనుక ఉన్నత స్టేజ్‌పై స్థితులై ఏ పెద్ద విషయాన్నైనా చూసినట్లయితే చిన్నదిగా అనుభవం అవుతుంది. ఎప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చినా లేక ఏ విధమైనటువంటి విఘ్నం వచ్చినా అప్పుడు మీ శ్రేష్ఠ స్థితిలో ఉన్నతోన్నతమైన స్థితులవ్వండి. బాబాతో పాటు కూర్చున్నట్టయితే బాబా సాంగత్యపు ప్రభావం వలన కూడా సహజం అనిపిస్తుంది పరిస్థితి. తోడు కూడా లభిస్తుంది. మరియు ఉన్నతమైన స్థితి ఉండే కారణంగా అన్ని విషయాలు చాలా చిన్న విషయాలుగా అనుభవం అవుతాయి. కనుక గాబరా పడకండి, దుఃఖితులుగా అవ్వకండి. సదా సంతోషపు ఊయలలో ఊగుతూ ఉన్నట్లయితే సదాకాలానికి సఫలత మీ ఎదురుగా వస్తుంది. సఫలత లభిస్తుందా? లభించదా? విజయం లభిస్తుందా? అని ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కానీ సఫలత స్వయమే మీ ఎదురుగా వస్తుంది. సఫలత హారాన్ని ప్రకృతి స్వయమే మీకు ధరింపజేస్తుంది. పరిస్థితులు మారిపోయి విజయహారంగా అయిపోతాయి కనుక చాలా ధైర్యం కలవారు, ఉత్సాహ ఉల్లాసం కలవారు. మధ్య మధ్యలో ఏదో కాస్త జరుగుతూ ఉంటుంది కూడా కానీ వాటి గురించి ఆలోచించకండి. సమయం గడిచిపోయింది, పరిస్థితి గడిచిపోయింది. మరల వాటి గురించి ఆలోచించడం అనేది వేస్ట్ అవుతుంది. కనుక సమయం ఏ విధంగా గడిచిపోయిందో అలా మీ బుద్ధి నుండి కూడా గడిచినదేదో గడిచిపోయింది. ఎవరైతే గడిచినదేదో గడిచిపోయింది అని ఫుల్ స్టాప్ పెట్టేస్తారో వారు సదా నిశ్చింతులుగా ఉంటారు. సదాకాలం ఉత్సాహ ఉల్లాసాలలో ఉంటారు. కనుక బాప్దాదా విశేషంగా ఇలా ఉత్సాహ ఉల్లాసాలలో ఉండే వారిని ధైర్యం నుంచే పిల్లలను విశేషంగా అమృత వేళ స్మృతి చేస్తారు. బాబానే గుర్తు చేసుకుంటారు. మరియు విశేషమైన శక్తిని ఇస్తారు. ఆ సమయంలో స్వయాన్ని పాత్రులుగా భావించి ఆ శక్తిని తీసుకున్నట్లయితే చాలా మంచి అనుభవం అవుతుంది. అమృతవేళ బద్ధకం కలుగుతుంది. సంతోషానికి చెందిన పాయింట్లు తక్కువగా మననం చేస్తారు. ఒకవేళ మొత్తం రోజంతా మననం జరుగుతూ ఉన్నట్లయితే అమృత వేళ కూడా మననం చేసిన ఖజానాలు ఎదురుగా రావడం వలన సంతోషం ఉంటుంది. బద్ధకం వేయరు. అంటే బద్ధకం కలగదు. సోమరితనం రాదు. కానీ మొత్తం రోజులో మననం తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మననం చేసేందుకు ప్రయత్నం చేసినా మననం జరగదు కనుక బుద్ధి ఫ్రెష్ అవ్వదు. అప్పుడు ఇక మననము ఉండదు, అనుభవము అవ్వదు. మళ్ళీ బద్ధకం కలుగుతుంది. అమృత వేళను శక్తిశాలిగా తయారు చేసుకునేందుకు మొత్తం రోజంతటి కోసం ఏ శ్రీమతమైతే లభిస్తుందో దాని అనుసారంగా నడవడం చాలా అవసరం కనుక మొత్తం రోజంతా మననం చేస్తూ వెళ్ళండి. జ్ఞాన రత్నాలతో ఆడుకుంటూ వెళ్తున్నట్లయితే సంతోషకరమైన ఆ విషయాలే గుర్తు వస్తూ ఉండడంతో నిద్ర వెళ్ళిపోతుంది.
మరియు సంతోషంలో ఎలా అనుభవం చేస్తారు అంటే ఇప్పుడే ప్రాప్తి గనులు తెరుచుకున్నాయి అని భావిస్తారు. మరి ఎక్కడైతే ప్రాప్తి ఉంటుందో అక్కడ నిద్ర రాదు. ఎక్కడైతే ప్రాప్తి ఉండదో అక్కడకు నిద్ర వస్తుంది, లేక అలసట కలుగుతుంది, లేక బద్ధకం వేస్తుంది. ప్రాప్తి యొక్క అనుభవంలో ఉండండి. అందుకు కనెక్షన్ మొత్తము రోజంతటిలో చేసే మరణంపై ఉంది. అచ్చా! ఎవరైతే ప్రియ స్మృతులతో కూడిన సందేశాన్ని పంపారో వారినైతే సన్ముఖంలో కలిసేది ఉంది, కానీ దూరంగా కూర్చున్న వారిని కూడా బాప్దాదా సన్ముఖంగా చూస్తున్నారు. మరియు సన్ముఖంగా చూస్తూనే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా సన్ముఖంగా ఉన్నారు ఎదురుగా. మరలా కూడా ఎదురుగానే ఉంటారు. అందరికీ పేరు పేరున సమాచారమునకు రెస్పాండ్ సహితంగా ప్రియ స్మృతులు. సదా తీవ్ర ఉల్లాసము, తీవ్ర పురుషార్థంలో ఉండాలి మరియు ఇతరులకు కూడా తీవ్ర పురుషార్థపు వైబ్రేషన్లను ఇస్తూ వాయుమండలమునే తీవ్ర పురుషార్థానికి చెందినదిగా తయారు చేయాలి. పురుషార్థం కాదు, ఒట్టి ప్రయత్నం కాదు, తీవ్ర పురుషార్థం, తీవ్ర ప్రయత్నం. నడిచేవారు కారు, ఎగిరేవారు. నడిచే సమయం పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఎగరండి మరియు ఎగిరిస్తూ ఉండండి. అచ్చా! ఓం శాంతి.